నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అబ్బాయిలకు కావచ్చు అమ్మాయిలకు కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదికగానుంది. అదేవిధంగా వివాహానికి సంబంధించి మొదటి వివాహం కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతరి వివాహాలకు సంబంధించి కూడా కావచ్చు, మీకు ఎలాంటి సంబంధాలను కావాలన్నా సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా జాతక పరిశీలన కూడా చేస్తారు కాబట్టి దానికి సంబంధించి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. 16 సంవత్సరాలుగా ఇదే వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. శ్రీ మాత్రే నమః. అమ్మ, ఆషాఢ మాసం అయినా సరే మూడాలన్నీ అయిపోయినాయి. ఇంకా వచ్చేది నెక్స్ట్ శ్రావణ మాసానికి సంబంధించి ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. మీరు కూడా చాలా బిజీగా ఉన్నట్టు అర్థమవుతుంది మాకు కూడా. సో ఇంకా ఎలాంటి పనులు చేయవచ్చు ఈ ఆషాఢానికి సంబంధించి? ఆషాఢానికి సంబంధించి చాలా నిజంగా చెప్పాలంటే ఈ దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. మనకి వెళ్ళిపోతుంది. తొలి ఏకాదశితో మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోతుంది. అయితే ఏమిటంటే మూఢాలు వెళ్ళిపోయిన వెంటనే అందరూ కూడా వాళ్ళ పిల్లలకి సంబంధాల గురించి కాస్త ఎక్కువగానే, తరచుగా కాదు ఎక్కువగా వస్తున్నారు జనాలు. అదేవిధంగా మాకు అన్ని విధాలా కూడా సంబంధాలు కూడా కుదిరినటువంటివి, వాటికి నిశ్చితార్థ ముహూర్తాలు మంచి రోజులు వచ్చేస్తున్నాయని పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు కొంతమంది. ఆ విధంగా చాలా బిజీగానే ఉన్నాం మేము కూడా. ఆ విషయంలో మాత్రం అమ్మవారి యొక్క అనుగ్రహంగానే భావిస్తున్నాను. ఒక వివాహం చేయాలంటే మన యొక్క స్వయం కృషే కాకుండా వాళ్ళు కూడా అన్ని విధాలా నచ్చుకోవాలి, ఎంక్వైరీ చేసుకోవాలి, ఓకే అన్న తర్వాతనే ముందుకు వెళ్ళమని చెబుతూ ఉంటాము. అదేవిధంగా కొన్ని సంబంధాలు కూడా మనకు కుదురున్నాయి. ముఖ్యంగా మన బీఆర్కే ఛానల్ ద్వారా కూడా కొంతమందికి పెళ్ళిళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఈ 2-3 పెళ్ళిళ్ళు మన ఛానల్ ద్వారా కూడా వాళ్ళు ముందుకొచ్చి చేసుకుంటున్నారు. ఆ విధంగా కూడా మనకి అన్ని శుభవార్తలే ఈవేళ. ఓకే అమ్మ. అదేవిధంగా వివాహానికి సంబంధాలకు సంబంధించి పెళ్లి చూపుల దగ్గర నుంచి, అంటే మీరు అరేంజ్ చేసే దాని దగ్గర నుంచి పెళ్లి వరకు కూడా మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి అసలు? అంటే వాళ్ళ యొక్క ఆలోచనకి, వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అవన్నీ కూడా మాకు వివరంగా చెప్తారమ్మా. చెప్పినప్పుడు అవన్నీ నోట్ చేసుకుని అదేవిధంగా వాళ్ళకి కాస్త ఇంచుమించులో సంబంధాలు చూపించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. అంటే ఇప్పుడు ఇదివరకు అయితే మెయిల్స్ పెడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మెయిల్స్ అవసరం లేదు, అంతా వాట్సాప్ సంస్కృతి వచ్చేసింది. అందువల్ల వాట్సాప్ ద్వారా వాళ్ళకి ఫోటోలు డీటెయిల్స్ పంపిస్తూ ఉంటుంటాం. దానిలో వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళు తిరిగి మాకు పంపించి వీళ్ళతో మాట్లాడించండి, కనీసం వీళ్ళని పిలవండి అని మన ఆఫీస్లోనే ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి క్లారిటీగా వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళ సుముఖత, అంటే వాళ్ళ ముఖం మీదే మాట్లాడుకుని వాళ్ళకి నచ్చినట్లయితే కనుక ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళేలాగా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా మన ఆఫీసులకే వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా పెళ్లి చూపులు, వాళ్ళు కూడా ఒకరికొకరు మాట్లాడుకొని ఓకే అనుకుంటే కొన్ని రోజులు ఇద్దరు కూడా అన్ని వివరాలు కూడా తెలుసుకొని టైం తీసుకునే ముహూర్తాలు పెట్టుకోమని చెప్తాను. వెంటనే వేళ చూసుకున్నాము, రేపు పొద్దున ముహూర్తం పెట్టుకోండి అని మాత్రం ఎప్పుడు ఏనాడు ఎవరికి చెప్పమమ్మా. ఎంక్వైరీ చేసుకోండి అనే చెప్తాను. ఓకేనమ్మా. ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హైదరాబాద్ నుంచి నీరజ గారు నమస్తే అండి. చెప్పండి మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు నమస్తే. నీరజ్ గారు చెప్పండి. మా అబ్బాయి గురించి మేడం. అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడండి? అబ్బాయి డిగ్రీ డిస్కంటిన్యూ మేడం. క్యాస్ట్ ఏంటండి? క్యాస్ట్ ముద్దిరాజు. ప్రజెంట్ ఏం చేస్తున్నాడు పిల్లాడు? ప్రజెంట్ బిల్డర్స్ దగ్గర చేస్తున్నారు మేడం. కన్స్ట్రక్షన్ తీసుకుంటారు కదా, అక్కడ బిల్డర్స్ దగ్గర చేస్తున్నాడు మేడం. అది ఓకేనండి. ఇన్కమ్ ఎంత వస్తుందండి? ఇన్కమ్ 25 వస్తుంది మేడం. 25,000. ట్రై చేద్దామండి ముదిరాజ్ క్యాస్ట్లో. అబ్బాయి ఫోటో వివరాలు పెట్టండి, ట్రై చేద్దాం. ఓకేనా? ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866034439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. మీకు వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం ఇప్పుడు. డెఫినెట్గానమ్మా. అబ్బాయిలు ముందు చెప్పుకుందాం. బ్రాహ్మిన్స్లో అబ్బాయి 26 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లోనే అబ్బాయి 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఏ అబ్బాయికి కూడా తగినటువంటి వధువు కావాలి.
తర్వాత ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు ఎంఎస్ యూఎస్లో 180Kలో ఉన్నటువంటి అబ్బాయికి వెల్ సెటిల్డ్ ఆర్యవైశ్య క్యాస్ట్లో వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్, ఈ అబ్బాయి 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ 8.5 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 14 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికి సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో ఫుల్ డీటెయిల్స్ పంపించండి. తర్వాత మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకు సంబంధించి కావచ్చు, జాతక పరిశీలనకు సంబంధించి కావచ్చు, ఎలాంటి విషయానికైనా సరే వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. జాతక పరిశీలన అయితే కనుక దానికి సంబంధించి జాతక పరిశీలన ఎవరికైతే కావాలో వారి యొక్క డీటెయిల్స్ పంపించి మీకు ఏ అంశాలకు సంబంధించి కావాలో వారి డీటెయిల్స్ కూడా పంపించినట్టయితే కనుక మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా 2 బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి హైదరాబాద్లో, తార్నాక ఒకటి, దిల్సుఖ్ నగర్ ఒకటి. సో 2 బ్రాంచెస్కి సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. ఓకేనమ్మా, దైవానికి సంబంధించి పూజలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ చేసేటప్పుడు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే అందులో చిన్న పొరపాట్లు జరిగినా సరే అవి మన వెనకాలే ఒక శాపాల్లా వస్తూ ఉన్న పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. కాబట్టి తప్పనిసరిగా అమ్మ, దైవం పట్ల ఎప్పుడు కూడా మీ డెడికేషనే మీకు శ్రీరామ రక్షగా భావించవచ్చు. ఎందువలన అంటే కనుక దైవం మనుష్య రూపంలో మనకి కదలాడుతూ తిరుగాడుతూ మనకి ఒక గురువుగా లేకపోతే తల్లిదండ్రులుగా మనకి కనిపిస్తూనే ఉన్నాడు. దైవం అనేక రూపాల్లో ఉంటాడు. ఆ విధంగా వాళ్ళని కించపరిచిన, వాళ్ళని బాధ పెట్టిన తల్లిదండ్రులను కానీ గురువుని కానీ తప్పనిసరిగా ఆ యొక్క ఎఫెక్ట్ మన జీవితాల మీద తగులుతుంది అన్నది చాలా వరకు యథార్థం. ఎవరి శాపాలు కూడా మనకి తగలకూడదు అనుకున్నట్లయితే భగవంతుని పట్ల రోజురోజుకి భక్తి భావమే కాదు, నిబద్ధత భావం కూడా చాలా కావాలి. అందువలన వివాహం కావటం లేదు మా అబ్బాయికి అనుకునేవాళ్ళు చక్కగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు అబ్బాయి చేసుకునేటట్లు, శుక్రవారం పూట లక్ష్మీనారాయణను ఆరాధించేటట్లు చేసినట్లయితే రవిబలం శుక్రబలం పెరిగి వెంటనే వివాహం అవుతుంది. అది డెడికేషన్గా చేయాలి. అంతేగాని నేను చేస్తున్నాను కానీ కావటం లేదు అనే డౌట్స్ పెట్టుకోకుండా చేసుకోవాలి. అదేవిధంగా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, అప్పుడు ఎలాగా ఆషాఢ మాసంలో కూడా జాగ్రత్తగా మీరు చేయాల్సింది ఏంటంటే గౌరీమాతని రోజు కూడా పసుపు గౌరీం చేసి ఆ అమ్మాయి చేత నెలసరి సమయంలో కాకుండా ప్రతిమా సమయాల్లో ఒక లలిత అష్టోత్తరం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, సరస్వతి అష్టోత్తరం కానీ, అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు ఒక్కటే కదా. అందువల్ల ఈ త్రిశక్తుల్లో ఎవరొకరిని మనం అనుకొని ఆ అష్టోత్తరం చేపించి ఆ అక్షింతలు పెద్దవాళ్ళ చేత పూజ చేసిన అక్షింతలు కళ్యాణమస్తు అని దీవించేలా చేసుకోండి. తప్పనిసరిగా మంగళవారం శుక్రవారాల్లో ఆడవాళ్ళకి ముత్తైదువులకి పసుపు కుంకుమ పళ్ళు, తర్వాత చూసినట్లయితే కనుక తాంబూలం, నెక్స్ట్ రవికెల గుడ్డ దానం ఇస్తూ ఉండండి గాజులతో సహా. తప్పనిసరిగా అమ్మాయికి ఒక 6 శుక్రవారాల నుంచి 15 శుక్రవారాల లోపు పెళ్లి కుదిరిపోతుంది. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి బాబు లక్ష్మణ్ గారు. మా అబ్బాయికి మ్యారేజ్ కావాలండి. ఓకే, అబ్బాయి ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారండి? అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ అండి. ఓకే, క్యాస్ట్ ఏంటండి? కాపు అండి. కాపు. అబ్బాయి ప్రజెంట్ ఎంత వస్తుంది జీతం? 70,000 వస్తుంది. ఓకే, అబ్బాయి ఫోటో డీటెయిల్స్ కూడా నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ చెప్తారు వారు. మీరు చేసినట్లయితే కనుక కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి కాల్ చేసి మరిన్ని వివరాలు తీసుకుంటారు. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్ పైన స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది పక్కన. ఆ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. 15 కోట్ల ఆస్తి ఉంది అమ్మాయికి, తగినటువంటి వరుడు కావాలి. యూఎస్లో ఉన్న అబ్బాయి అయితే వీళ్ళకి నచ్చుతుంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు ఎంబీఏ
బీటెక్ ఎంబీఏ చేసింది పాప, 15 లక్షల జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్ వరుడు కావాలి, హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు. కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 70,000 జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఈ హైదరాబాద్లోనే వీళ్ళు కూడా వెల్ సెటిల్డ్ వాళ్ళే. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో 140K వస్తుంది పిల్లకి, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. కమ్మ క్యాస్ట్లో వరుడు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో ఈ పాప 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యూఎస్లో అబ్బాయి ఉంటే కనుక వీళ్ళకి హ్యాపీ. మున్నూరు కాపు నాయుడు, బలిజ నాయుడు అన్నీ కూడా చూస్తారు. తర్వాత చూసినట్లయితే పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ ఎండి, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహానికి సంబంధించి 26 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ ఎంబీఏ, మేనేజర్గా పనిచేస్తుంది, 12 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా హిందూ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, ఈ అమ్మాయి యూఎస్లో ఉంది, 110K వస్తుంది. ఇండియాలో ఉన్నా కూడా అమ్మాయికి అక్కడ H1B ఉంది, అందువల్ల తీసుకెళ్ళొచ్చు. ఎవరైనా ఇండియా నుంచి యూఎస్ వెళ్ళాలి అనే కోరిక ఉన్నటువంటి అబ్బాయిలు కూడా ఈ ఎస్సీ మాలా క్యాస్ట్ అమ్మాయి కోసం సంప్రదించవచ్చు. తర్వాత మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ, హైదరాబాద్లోనే 8 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ కులాంతర వివాహం కూడా చూస్తారు, రెండో పెళ్ళి, 38 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, 20 లక్షల జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్ ఈ పాప వాళ్ళు, తగినటువంటి వరుడు కావాలి. 40 ఏళ్ళు ఉన్న అబ్బాయి, ఎవరైనా కులాంతర వివాహం అయినా సరే ఓకే, రెండో పెళ్ళికి ఈ సంబంధం ఉంది. అమ్మ, ఎక్కువగా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నది యూఎస్ సంబంధాలు అనేసరికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అలాంటి యూఎస్ సంబంధాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీ తరపున కూడా? యూఎస్ మ్యాచ్లు అంటే కనుక అందరూ ఇంట్రెస్టే కాదు, మన స్నేహితులు అక్కడ ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా మా ఫ్రెండ్ అక్కడే ఉంది, అక్కడే పెళ్లి చేశారు, అలాంటి సంబంధాలు చూడండి అని తల్లిదండ్రులకి ఆడపిల్లలు చెప్పడం, మగపిల్లలు కూడా వాళ్ళకి మా గ్రూప్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, అందువల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. యూఎస్లో ఎంఎస్ చేసింది ఆ పాప, అదేవిధంగా ఎంఎస్ చేసిన వాళ్ళు మన కులంలో లేరా, మీరు అలా వెతకండి అని తల్లిదండ్రులకు చెప్పడం వల్ల యూఎస్ మ్యాచ్లకి యూఎస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యతలు బాగా ఉన్నాయమ్మా. అందువల్ల అలా కూడా మనం చేస్తున్నాము. ఎలా అంటే కనుక పేరెంట్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి పేరెంట్స్ని మన ఆఫీస్కి పిలిపించి వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి సంబంధం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఫోటోలు అవి నచ్చాయి కాబట్టి పేరెంట్స్ని పరిచయం చేస్తాం. అలాగే అబ్బాయి అమ్మాయి అక్కడ కలుసుకుని పేరెంట్స్ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు కలుసుకునే ఏర్పాట్లు పేరెంట్స్ చేస్తారు. వాళ్ళకి నచ్చినట్లయితే కనుక వాళ్ళిద్దరూ ఒకే ఫ్లైట్ ఎక్కి వస్తారు, చక్కగా పెళ్లి చేసుకుని ఇద్దరు కూడా హాయిగా ఆనందంగా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన జంటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వేళ పిల్ల పాపలతో చక్కగా ఉన్నారు. ఓకేనమ్మా, మరి కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. రెండో పెళ్లి సంబంధాల గురించి ఒక్కసారి మనం ప్రస్తావన చేసుకుందామమ్మా. రెండో పెళ్లి సంబంధాలు అంటే చాలా కష్టపడి ఎంతో ఇష్టపడి వివాహం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత చూసినట్లయితే కనుక చిన్న చిన్న మనస్పర్ధలు, వాళ్ళలో వాళ్ళకి చిన్న కోపాలు, ఇగోయిజాలు, వీటితోటి చాలామందికి అన్ని వర్ణాల్లోనేనమ్మా. ఇదివరకు అయితే ఏదో అక్కడ అడపా దడపా కనిపించేవి, కానీ ఇప్పుడు అన్ని వర్ణాల్లోనే కూడా ఈ డైవర్సులు ఎక్కువైపోతున్నాయి. అందువలన పాపం పేరెంట్స్ ఏమో బాధపడుతూ ఉంటారు, పిల్లలేమో బాధపడతారు. దానికి ఏంటంటే నివారణ మళ్ళీ తిరిగి పెళ్లి చేయటమే అన్నట్లుగా మళ్ళీ సంబంధాల కోసం వస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా కాపు క్యాస్ట్లో 30 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, ఈ అబ్బాయి ₹1,00,000 జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్టు రెండో పెళ్లి సంబంధాలే చదువుతున్నాను ఇప్పుడు గమనించండి. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీఏ, ఐఐటి చేశాడు. ఈయన 37 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంబీఏ, మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈయన 30 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోని 28 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి రెండో పెళ్లికి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిలు కూడా చెప్పుకుందామమ్మా. రెండో పెళ్ళి అమ్మాయిలవి చెప్తున్నాను. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్, యూఎస్లో, ఈ అమ్మాయి అక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, 100K వస్తుంది,
అక్కడ ఇంకా అంటే ఉండడానికి కానీ రావడానికి కానీ వెళ్ళడానికి కానీ అమ్మాయికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవండి, గవర్నమెంట్ జాబ్ కాబట్టి. తర్వాత టైం టు టైమే ఉంటుంది, ఓవర్ టైంలు కూడా ఉండవట. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది పాపకి. రెడ్డి క్యాస్ట్లో వరుడు కావాలి రెండో పిల్లకి. కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 5'3" హైటు, MBA HR మేనేజర్గా చేస్తూ 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాప హైదరాబాద్లోనే చేస్తోంది. తగినటువంటి కాపు క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్ కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'2" హైటు, MBA 10 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి మున్నూరు కాపు క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ రెండో పెళ్లికి వరుడు కావాలి. అదేవిధంగా శ్రీ వైష్ణవ క్యాస్టు వీళ్ళు చూసినట్లయితే రెండో పెళ్లి 34 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, MS చేసి యుఎస్లో H1B ఉంది పాపకి, 130K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. శ్రీ వైష్ణవ అంటే ఏమిటంటే వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళలోనే చూస్తాము అంటున్నారు. లేకపోతే ఎవరైనా బ్రాహ్మిన్స్ ఉన్నా కూడా వీళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాము అని చెప్పారు. అందుకని ఆ విధంగా కూడా మనం చూడొచ్చు. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. తిరుపతి నుంచి రాఘవనాయుడు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం ఉన్నారు, మాట్లాడండి. ఓకే. హలో, మాట్లాడకండి. హలో చెప్పండి. నమస్తే అమ్మా, నేను రాఘవనాయుడు. రాఘవనాయుడు గారు, అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? అబ్బాయికి అమ్మా, కమ్మాసు మేము. కమ్మాసు. అబ్బాయి ఏం చదువుకున్నారండి? సాఫ్ట్వేర్ అమ్మా, బీటెక్. ఓకే. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా ఉన్నాడు. ఇయర్కి వచ్చి 11 lakhs. 11 lakhs. ఓకేనండి. అబ్బాయి హైట్ వచ్చి 6. సరేనండి, అబ్బాయి ఫోటో వివరాలు కూడా నాకు వాట్సాప్ చేయండి. ఓకేనండి రాఘవనాయుడు గారు, వాట్సాప్ నెంబర్కి అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పంపించండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి మీ అబ్బాయి యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడి మిగిలిన డీటెయిల్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే చూస్తారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఇందాక రెండో పెళ్లిలో ఒకటి మిగిలిపోయిందమ్మా. గౌడ్స్ క్యాస్ట్లో 30 సంవత్సరాలు 5'3" హైటు. ఈ పాప వచ్చేసి బీటెక్ చేసింది, 50,000 జీతంలో ఉంది. సెకండ్ బ్యాచ్కి గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి. సరే, మొట్టమొదటి ఫస్ట్ పెళ్ళికే నేను ఇప్పుడు రెండో పెళ్ళి అయిపోయినాయి. మొట్టమొదటి పెళ్ళిలో కొంతమంది కొన్ని వివరాలు తీసుకొచ్చాను. ఈ పిల్లలకి, ఆడపిల్లలకి పెళ్లి చేయడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఆతృత పడుతున్నారు. మగపిల్లలు ఉన్నవాళ్ళు గమనించండి. ఆర్యవైశ్య క్యాస్ట్ 24 సంవత్సరాలు 15 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, 5'5" హైటు, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ MS యుఎస్లో ఉంది, 100K వస్తుంది. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే EMI మంచి జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, MTech 60,000 జీతంలో ఉంది, హైదరాబాద్లోనే. ఈ పిల్లకి తగినటువంటి గౌడ్స్ క్యాస్ట్లో వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు పాప, 5'4" హైటు, బీటెక్ 40,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, MBBS MD డాక్టరు, హైదరాబాద్లోనే వెల్ సెటిల్డ్ వీళ్ళు. తగినటువంటి వరుడు డాక్టర్ కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు MSc చేసి MI తగినటువంటి జాబ్ చేస్తుంది, 50,000 జీతంలో ఉంది. 40,000 నుంచి 50,000 దాకా వస్తుందట. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, ఈ అమ్మాయి కూడా MBBS చదివింది, సివిల్ సర్జన్గా ఉంది. ఈ అమ్మాయి గవర్నమెంట్ డాక్టర్గా హైదరాబాద్లోనే పనిచేస్తుంది. తగినటువంటి వరుడు గంగపుత్ర క్యాస్ట్లో కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. కర్నూలు నుంచి నరహరి. నరహరి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు నరహరి శర్మ మేడం. మేము బ్రాహ్మిన్స్. మా పాప ఉంది, పాపం కావాలి మేడం. BDS పాప. అలాగేనండి, ఉన్నాయండి మ్యాచెస్, మంచి మ్యాచెస్ ఉన్నాయి మనకి బ్రాహ్మిన్స్లో. ఏ శాఖ మీరు? శాఖ పట్టింపు ఉందా? అదేం లేదు మేడం. అయితే ఓకేనండి. మీరు ఏం చేస్తారంటే ఏమండి, స్మార్తులా? ఓకేనండి, మీరు విన్నాను నేను. మీరు ఒక్కసారి అమ్మాయి ఫోటో, బయోడేటా వాట్సాప్ నెంబర్కి చేయండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇంకొన్ని వివరాలు మరలా క్లియర్గా మాట్లాడతాం. మీకు పంపించారు మేడం. ఓకే. ఓకేనండి,
వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీతో మాట్లాడడం జరుగుతుంది. అంటే లైవ్లో అన్నీ మాట్లాడడానికి మనకి సమయం సరిపోదు కాబట్టి ఎవరైనా సరే లైవ్ కాల్ దొరకకపోయినా సరే, లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడినా సరే, అలాంటి వారు వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించినట్లయితే వారే మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, పద్మావతి గారు. నమస్తే అండి. నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. అమ్మా పద్మావతి గారు చెప్పండి, అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి? నమస్తే. చెప్పండి, ఎవరికి వివాహం? అబ్బాయికండి, మా విజయవాడ దగ్గర. అలాగేనమ్మా. అబ్బాయి ఏం చదువుకున్నారు? ఓకేనండి, మా బాబుకి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది. విడాకులు కూడా తీసుకున్నారు. ఎంబీఏనండి, అక్కడ అకౌంట్ గా చేస్తున్నాను హైదరాబాద్లో చేస్తున్నాడు. ఓకే అండి. క్యాస్ట్ ఏంటండి? నాయుడు క్యాస్ట్. ఓకే అమ్మా, అమ్మాయిలు ఉన్నారండి, తప్పనిసరిగా అబ్బాయికి చూద్దాం మనం. మీరు పంపించండి అమ్మా, బయోడేటా ఫొటోస్ కూడా పెట్టండి అబ్బాయివి, నేను చూస్తాను. చూసిన తర్వాత మంచి సంబంధాలు చూద్దాం అమ్మా. ఓకేనండి, మీ అబ్బాయికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వాట్సాప్ నెంబర్కి పంపించండి. 9866044439. ఇక్కడ వాట్సాప్ నెంబర్ సింబల్ కూడా వేస్తుంది కదా, అక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది మీకు. ఆ నెంబర్కి ఎవరికైతే మీకు సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, పూర్తి వివరాలు పంపించండి. అంటే పేరు, వారు పుట్టిన తేదీ, డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఏం చేస్తున్నారు ఏంటన్న డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పంపించండి వాట్సాప్ నెంబర్కి. కార్యక్రమం అయిన తర్వాత వీరే మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకా మిగిలిన పూర్తి వివరాలు తెలుసుకుంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు కూడా రెడ్డి క్యాస్ట్ ఈవేళ స్పెషల్గా తీసుకురావడం జరిగింది. అబ్బాయిలు ముందు చెప్పేసుకుందాం. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్ చేశాడు. అయినా 15 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, IIIT చేసి ఎంటెక్ కూడా చేశాడు. ఈయన బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. 19 లక్షల జీతంలో ఉన్నాడు. వెనకాల కూడా 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఇతను కూడా IIT చేసి 45 లక్షల జీతంలో ఉన్నాడు. ఇతను 100 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, చార్టెడ్ అకౌంటెంట్, ఇతనికి ఓన్ బిజినెస్ ఉంది. ఓన్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఒక 1 మంత్కి ₹1,00,000 పైనే వస్తుంది అతనికి ఇన్కమ్. వెనకాల కూడా ఒక 20-30 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ MS, ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఈ అబ్బాయి. తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయికి కూడా సంవత్సరానికి 100K, నెలకి 100K పైన వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. అమ్మాయిల గురించి కూడా చెప్పేసుకుందామండి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాల అమ్మాయి, MBBS MD, డాక్టరు, 300 CR ప్రాపర్టీ ఉంది పాపకి. వెల్ సెటిల్డ్. ఆ తర్వాత బిజినెస్ ఉన్నటువంటి వాళ్ళని కూడా చూస్తారు వీళ్ళు. ఆ తర్వాత డాక్టర్స్కి ఫస్ట్ ప్రయారిటీ. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే ఈ అమ్మాయి తగినటువంటి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్. ఈ అమ్మాయి చూసినట్లయితే యుఎస్లో 110Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. 26 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, 5'3" హైటు, బీటెక్, హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది పాప. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'3" హైటు, MBBS MD, డాక్టరు, MD చేస్తున్న డాక్టర్ వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6'3" హైటు, 50 కోట్ల ఆస్తి. ఈ అబ్బాయి కూడా MBBS MD చేస్తున్నాడు, 2nd ఇయర్. తగినటువంటి వధువు కావాలి. ఓకేనమ్మా, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించినట్టయితే కనుక మీతో కాల్ చేసి మాట్లాడడం తెలుసుకుంటారు. ఇక మిగిలిన డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కనుక మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా సరే చూస్తారు. మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, US సంబంధానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకి సంబంధించి కావచ్చు, ఎలాంటి సంబంధం కావాలన్నా సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదిక కానుంది. ఓకేనమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. తప్పనిసరిగా వివాహానికి ఎవరైనా మీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా డెఫినెట్గా నాకు కాల్ చేయొచ్చు. ఈ నెంబర్స్ మాత్రం మీరు ఫోటో తీసుకుని పెట్టుకోండి, మీకు ఉపయుక్తంగా ఉంటాయి. ఓం శ్రీ మాత్రే నమః. చూశారు కదా, ఇక ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.